యత్సత్వేన జగత్సత్వం యత్ప్రకాశేన భాతి తత్ యదానందేన నందంతి తస్మై శ్రీగురవే నమః. యస్మిన్ స్థితమిదం సర్వం భాతి యద్భానరూపతః యత్ప్రీత్యా ప్రియం పుత్రాది తస్మై శ్రీగురవే నమః. ఏనేదం దర్శితం తత్వం చిత్తచైత్యాదికం తథా జాగ్రత్స్వప్నసుషుప్త్యాది తస్మై శ్రీగురవే నమః. ఏదాని ఉనికిచే జగత్తు నిలిచి ఉన్నదో, ఏదాని ప్రకాశముచే సమస్త జగత్తు ప్రకాశించుచున్నదో, ఏదాని ఆనంద లక్షణముచే సమస్త జీవులు ఆనందమును అనుభవించుచున్నవో అట్టి గురుపరబ్రహ్మకు నమస్కారములు. సకల భూతాని చాత్మని, సమస్త భూతములు ఆత్మయందు ఉన్నవనుటచే ఈ జగత్తంతయు పరబ్రహ్మమునందు ఉన్నది అనుట స్పష్టము. నత్ర సూర్యో భాతి, పరబ్రహ్మము అతి ప్రకాశవంతమైనది అగుట వలన దాని ఎదుట ఏవీ ప్రకాశించలేవు. ప్రకాశించువానికి ప్రకాశమును ఇచ్చినది పరబ్రహ్మమే. నాణ్యాత్ ప్రియతరం వస్తు, పరబ్రహ్మము కన్నా ప్రియమైనది ఏదియూ లేదు. ఆత్మనః కామాయ ప్రియం, ఆత్మస్వరూపము అందరిలో ఉండుట వలన పుత్రాదులను ప్రేమించుచున్నారు. ఈ విధముగా పరబ్రహ్మము యొక్క అస్థి, భాతి, ప్రియము అను లక్షణములు చెప్పబడినవి. అటువంటి గురుపరబ్రహ్మకు నమస్కారములు. చిత్తము జడమే అయినను పరబ్రహ్మ సాన్నిధ్యము చేతనే చేతనావంతమై సంకల్పము వికల్పాత్మకముగా వ్యవహరించుచున్నది. బుద్ధి కూడా జడమే అయినను పరబ్రహ్మ యొక్క సాన్నిధ్యము చేతనే చేతనావంతమై వ్యవహారములు చేయుచున్నది. ఆ పరబ్రహ్మము వలననే జాగ్రత్త స్వప్న సుషుప్తాది దశలు కూడా ప్రకాశించబడుచున్నవి. అటువంటి గురుపరబ్రహ్మ తత్వమునకు నమస్కారములు.